హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇవాళ నేను వచ్చేసాను. మీ అందరికీ తెలుసు కదా, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి మరి ఎప్పట్లానే సరికొత్త విశేషాలను నేను షేర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇవాళ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్లో మనం అందరికీ ఇష్టమైన లొకేషన్ ఏదైనా ఉందా ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే డెఫినెట్గా అందరి మైండ్లో వచ్చేది సింగపూర్ అండ్ మలేషియా. ఈ రెండింటిని అసలు మిస్ చేసుకోకుండా లైఫ్లో ఒక్కసారైనా చూడాలనుకుంటారు. ప్రతి ప్రపంచం పైన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు ఈ రెండు కంట్రీస్ని మాత్రం డెఫినెట్గా చూడాలనుకుంటారు. మరి ఈ సింగపూర్ అండ్ మలేషియా ట్రిప్ గురించి పూర్తి డీటెయిల్స్ మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిఎండి రమణ గారు పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. పరిచయం చేసుకుందామా? హలో సార్, నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. మలేషియా, సింగపూర్ మా డ్రీమ్స్లో ఉంటుంది ఈ రెండు కంట్రీస్ కూడాను. ఎందుకంటే ఆ సినిమాలో చూసి మేము వాటికి అడిక్ట్ అయిపోయినాము. ఎప్పుడు వెళ్తామా, లైఫ్లో మేము ఒక్కసారి విజిట్ చేయగలం అని చెప్పేసి. కానీ మా డ్రీమ్ని మీరు ఈజీ వేలో ఫుల్ఫిల్ చేసేస్తున్నారు. హ్యాపీగా వెళ్ళిరండి, మన బడ్జెట్లో మన తెలుగు వాళ్ళకి తగ్గట్టుగానే అని చెప్పేసి అన్ని ఫెసిలిటీస్తో సహా మన బడ్జెట్లో కంఫర్ట్ వే ఇస్తున్నారు. మరి ఈ టూర్ డీటెయిల్స్ అన్నీ కూడా మన వ్యూవర్స్ కోసం క్లియర్గా చెప్పండి సార్. అభివృద్ధికి పర్యాయపదంగా పర్యాటక రంగానికి సరికొత్త నిర్వచనం ఇచ్చినటువంటి దేశాలు సింగపూర్ అండ్ మలేషియా. ఈ రెండు దేశాలు కూడా ఇవాళ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా అసలు పర్యాటక రంగానికి ఇంపార్టెన్స్ ఇస్తే, పర్యాటక రంగమే పరమావధిగా భావిస్తే దేశాలు ఏ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి సాధిస్తాయో ప్రపంచానికి తెలియజేసినటువంటి దేశాలలో సింగపూర్ అండ్ మలేషియా కూడా ప్రముఖమైనటువంటి దేశాలుగా చెప్పొచ్చు. ఇవాళ సింగపూర్ తీసుకుంటే ప్రతిరోజు కూడా 1,00,000 మంది పైచిలకు పర్యాటకులు విజిట్ చేసేటువంటి ముఖ్యమైనటువంటి దేశం ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో అంటే అది ఒక సింగపూర్ చెప్పొచ్చు. ఒక భారతీయులు మాత్రమే కాదు, అటు అరబ్బులు కానివ్వండి, యూరోపియన్స్ కానివ్వండి, కెనడాను కానివ్వండి, అమెరికన్స్ కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా కూడా అనేక మంది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నటువంటి అతి చిన్న దేశం ఏదైనా ఉందంటే సింగపూర్. ఒక సైడ్ అభివృద్ధి, మరొక సైడ్ టెక్నాలజీ, మరొక సైడ్ పర్యాటక రంగం, వీటన్నిటిని కూడా జోడించి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా సింగపూర్లో ఉండాలి, సింగపూర్లో చేయాలి, సింగపూర్లో చూడాలి, ఇలా సింగపూర్ అన్నటువంటి పదాన్ని పర్యాయపదంగా వాడుతూ ప్రతి ఒక్కరి నాలుకలలో నానుతూ ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి దేశం ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే అది సింగపూర్గా మనం చెప్పొచ్చు. అటువంటి సింగపూర్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ అట్రాక్షన్స్ కానీ, అక్కడ పర్యాటకులకు ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి ప్రదేశాలు కానీ, అక్కడికి వెళితే పర్యాటకులు ఏ విధమైనటువంటి సంతృప్తికి లోనవుతారు, ఏ విధమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఎందుకు సింగపూర్కి ఒకసారి వెళ్ళొచ్చినటువంటి పర్యాటకులు మళ్ళీ వెళ్తూ ఉన్నారు అన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలు మనం అన్నీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇవాళ సింగపూర్ అండ్ మలేషియా ఈ రెండు కూడా ఎందుకంటే ఒకదానికొకటి పోటీ పడుతూ రెండు కూడా నైబర్ కంట్రీస్. ఏ విధంగా అయితే సింగపూర్ అభివృద్ధి సాధిస్తూ ఉందో అదే విధమైనటువంటి పర్యాటక రంగమైనటువంటి ఆసక్తితో పర్యాటక సంవత్సరంగా 2026 డిసైడ్ చేసి మలేషియా పర్యాటక వ్యయగా భావిస్తూ 2026 సంవత్సరాన్ని డిసైడ్ చేసుకుంటూ ఇవాళ భారతదేశం లాంటి ఎన్నో గొప్ప దేశాలన్నిటికీ కూడా ఉచిత వీజా సౌకర్యాన్ని మలేషియా కల్పిస్తూ ఎంతో మంది పర్యాటకుల్ని సాదరంగా ఆహ్వానిస్తూ ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి సంవత్సరం అనేక రకాలైనటువంటి ఈవెంట్లు కండక్ట్ చేస్తూ మలేషియా దేశం యొక్క అందాలు, మలేషియా దేశంలో ఉన్నటువంటి పర్యాటక రంగ ప్రదేశాలు, మలేషియా దేశంలో ఉన్నటువంటి ప్రకృతి రమణీయతకు సంబంధించినటువంటి హిల్ స్టేషన్స్, అక్కడ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాలు, బీచ్లు, ఇలా ఎన్నో ప్రదేశాల మీద ప్రతి ఒక్క పర్యాటకుడికి కూడా ఆశ్చర్యపోయేటువంటి విధంగా సంభ్రమాచారాలు వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి క్రూజ్ టూరిజం కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానికపరమైనటువంటి ఎన్నో అంశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నాయి. ఇవాళ భారతదేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఏ వ్యక్తి అయినా సరే పాస్పోర్ట్ వచ్చింది అంటే మొదటిగా సింగపూర్ వెళ్దామా, ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సింగపూర్ వెళ్దామా, పిల్లలు ఎక్కడైనా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది అంటే మలేషియా, సింగపూర్ ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వీటన్నిటికీ తోడు ప్రతి ఒక్కరికి కూడా దేశీయ బడ్జెట్స్ కి అనుగుణంగా ఒక ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ చేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి టూర్ ఏదైనా ఉంది అంటే అది సింగపూర్, మలేషియా అని చెప్పొచ్చు. అటువంటి టూర్ని ఇవాళ తెలుగు రాష్ట్రాలలో ప్రతి 15 రోజులకి ఒక టూర్ని ప్రతి ఒక్కరికి కూడా తక్కువ బడ్జెట్స్ లో ఉండే విధంగా 6 రోజుల ప్యాకేజ్, విమాన టికెట్స్, వీసా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్టార్ ఫెసిలిటీ, అకామిడేషన్, వీటన్నిటికీ తోడు పర్యాటకులకు అందరికీ కూడా అక్కడ ప్రదేశాలను క్షుణ్ణంగా తెలియజేస్తూ చూపించడానికి అవసరమైనటువంటి తెలుగు టూర్ గైడ్ ను కూడా పంపిస్తూ కేవలం 1,06,000 రూపాయలకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎవ్వరు కూడా కల్పించిన విధంగా కల్పిస్తూ ఉంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 15 రోజులకి అసలు నెక్స్ట్ మంత్ కి సంబంధించిన టికెట్స్ ఉన్నాయంటే పూర్తి అయిపోయాయి. అంటే దాదాపుగా నెల నుంచి 2 నెలలు ముందుగానే
టికెట్స్ ఫిల్ అయ్యేటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా చక్కటి ప్యాకేజీలని సింగపూర్ మలేషియా కల్పిస్తూ ఉంది. కేవలం ఫిక్స్డ్ డిపాజిట్స్ అని మాత్రమే కాదు, ఎవరైనా ఆల్రెడీ సింగపూర్ మలేషియాకి కస్టమైజ్డ్గా వెళ్ళాలి, తన ఫ్యామిలీతో వెళ్ళాలి, కిట్టి పార్టీగా వెళ్ళాలి, ఫ్రెండ్స్తో వెళ్ళాలి, ఇలా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళకి అవసరమైనటువంటి బడ్జెట్స్లో, అది గ్రూప్స్ కానివ్వండి, కాలేజ్ టూర్స్ కానివ్వండి, లేదా ఏదైనా వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫంక్షన్స్ కానివ్వండి, ఇటువంటి ఏవైనా సరే వాటికి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ టూర్స్ని కూడా సింగపూర్ అండ్ మలేషియాకి సంబంధించి లేదా రెండింటికి డివైడ్కి సపరేట్గా కూడా చాలా తక్కువ ప్రైస్కి వాళ్ళకి అందించడానికి ఆర్వీ ట్రావెల్స్ ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి ప్రపంచ పర్యాటక రంగాన్ని శాసిస్తూ ప్రపంచంలో ప్రతి పర్యాటకుడు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి సింగపూర్ మలేషియాకి సంబంధించి ప్రతి ఒక్కరి మన్ననలు పొందినటువంటి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవాళ చాలా చక్కటి ప్యాకేజీలు మేము ముందుకు తీసుకొని వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దానికి సంబంధించి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి అని చెప్పి తెలియజేస్తూ. నిజంగా నేనైతే షాక్ అయ్యాను సార్. ఓన్లీ 1,05,000 లో 6 days, 1,06,000 రూపీస్. ఓకే, 1,06,000 రూపీస్ లో 6 days 6 nights, ఫ్లైట్, ట్రావెలింగ్, ఫుడ్, అకామిడేషన్, వీసా, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కి సంబంధించినంత వరకు ఒక సింగపూర్ అని మాత్రమే కాదు, కొన్ని స్పెషల్ బడ్జెట్ ప్యాకేజెస్ ఏవైనా ఉంటే అటువంటి తప్ప మిగతా అన్ని ప్యాకేజీలలో ఒక కస్టమర్ ఏమైతే కోరుకున్నాడో అట్రాక్షన్స్, ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా ఇవాళ చాలా మందికి చెప్తూ ఉన్నా. చాలా మందికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ట్రావెల్స్ అంటే కొంతమంది ఫ్లైట్ టికెట్స్ తీసి ఇవ్వడం, మరి కొంతమంది ఓన్లీ అకామిడేషన్స్తో బడ్జెట్ హోటల్స్ ఏర్పాటు చేయడము, అండ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కస్టమైజ్డ్గా ఇవ్వడానికి ముందుకు రాకపోవడము. ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవాళ మనం ప్యాకేజీలో కొంత అమౌంట్ పే చేసినా కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా జోబులకు చెల్లులు పడేటువంటి విధంగా ప్రతి ఒక్కరి నుంచి డబ్బులు వసూలు చేసిన పరిస్థితి. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఒక్కసారి బుకింగ్ చేసుకుంటే ₹1 కూడా అడిషనల్గా పే చేసిన పరిస్థితి ఉండదు. రైట్ సార్. ఆ విధంగా మనము డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ అన్నిటి కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ తెలుగు రాష్ట్రాలలో వేరే సంస్థకు లేనటువంటి క్రెడిబిలిటీ, ఒక నమ్మకం, ప్రజల్లో ఒక విశ్వాసం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఉంది. ఒక సింగపూర్, మలేషియా అని మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రదేశానికి వెళ్ళాలనుకున్నా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, జపాన్, దుబాయ్, శ్రీలంక, మాల్దీవ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ పర్యాటక రంగానికి సంబంధించి అన్ని దేశాలకు సంబంధించి ప్రత్యేకంగా ప్యాకేజీలు మీకు అందిస్తున్నాం. డొమెస్టిక్ రంగానికి సంబంధించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 29 రాష్ట్రాలలో ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబ బడ్జెట్స్కి అనుగుణంగా డొమెస్టిక్ రంగానికి సంబంధించిన ప్యాకేజెస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అందుకే మీరు టూర్ వెళ్ళాలి అన్న థాట్ మీలో వస్తే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి 2 అక్షరాలు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. రైట్ సార్. సో సూపర్, పైసా వసూల్ అన్నట్టు చెప్పారు. చాలా బాగుంది. అందరు బడ్జెట్గా అనుగుణంగా ఎంత చక్కనైన ఫెసిలిటీస్తో మాకు ఈ టూర్ అవకాశాన్ని ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మరి వ్యూవర్స్ కూడా చూస్తున్నారు కదా, అస్సలు మిస్ చేసుకోకద్దండి. ప్రతి 15 రోజులకు ఒకసారి టూర్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటుంది మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కాబట్టి హ్యాపీగా మన బడ్జెట్లో ఉంది, మనకి నమ్మకమైన సంస్థతో ట్రావెల్ చేస్తున్నామంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. మరి ఆలస్యం చేయకుండా టూర్ని ప్లాన్ చేసేసేయండి. మరి స్క్రీన్ పైన కనిపించే నెంబర్కు వెంటనే కాల్ చేసి మీకు నచ్చే ప్లేస్ని వెంటనే బుక్ చేసుకోండి. మరి ఇది ఇవాల్టి మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో సరికొత్త ప్రోగ్రామ్. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్తే. నమస్తే సార్.